రెగ్యులర్ అండి. అంటే నేను ఆ రోజు మీకు చెప్పాను ఐయామ్ సీయింగ్ ద మెటబాలిక్ ప్రాబ్లమ్స్ పైన నా నా ఇంట్రెస్ట్ ప్రకారం వెళ్తున్నాను. దో ఐ యామ్ ఎన్ సర్జికల్ యాహ్! గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. సో, ఐయామ్ లుకింగ్ ఫర్ పీపుల్ హూ మెటబాలిక్ డిసీజెస్‌తో అంటే చాలామంది డయాబెటిక్ అయ్యుండి, కాంప్లికేషన్స్ ఉండి, వచ్చిన వాళ్ళకి డైటరీ అడ్వైజెస్ ద్వారా వీఆర్ ఏబుల్ టు ట్రాన్స్‌ఫార్మ్ దెమ్. 4, 5 మెడిసిన్స్ ఇన్సులిన్ పైన ఉన్న వాళ్ళని కూడా వీఆర్ ఏబుల్ టు బ్రింగ్ బ్యాక్ టు ది అట్‌లీస్ట్ సింగిల్ మెడిసిన్, లెస్సర్ కాంప్లికేషన్స్. అంటే మాక్సిమం సర్జరీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఎక్కువ ఏ టైప్ ఆఫ్ సర్జరీస్ చేశారంటే ఏం చెప్తారు సార్? గ్యాస్ట్రోఇంటెస్టైనల్, లాప్రోస్కోపీ సర్జరీస్ చేస్తానండి. గాల్ బ్లాడర్ డిసీజెస్ ఆర్ ప్రిడామినెంట్. ఇప్పుడు ఇంకొకటి మనం ఏంటంటే, ఎక్కువ మంది గ్యాస్ ట్రబుల్ అని తిరుగుతుంటారు. మీరు బాగా గమనిస్తే ఈ మధ్య అందరికీ గ్యాస్ ట్రబుల్ లేని వాళ్ళు ఉండట్లేదు. అవును. బేసికల్లీ ఇట్ ఈస్ ఆల్సో కమ్స్ అగైన్ టు ది ఫుడ్డే అనమాట. ఫుడ్‌తో పాటు మన ఇంటెస్టైన్‌లో ఉన్న బ్యాక్టీరియా. సో, ఒకప్పుడు బ్యాక్టీరియా గురించి మనం అంత అవగాహన ఉండేది కాదు. ఇప్పుడు స్టడీస్ అన్నీ ఏం చెప్తున్నాయంటే, బ్యాక్టీరియా ఈస్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్. ఇప్పుడు మన బాడీలో అంతా 10-20 ట్రిలియన్స్ కణాలుంటే, మన బాడీలో ఉండే బ్యాక్టీరియా 100 ట్రిలియన్స్ బ్యాక్టీరియా. మన జీన్స్ కన్నా వాటి జీన్స్ అనేవి అధికంగా ఉంటాయి.